ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. పెంతెకోస్తు దినముగా ఈరోజు జరుపుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఈ పెంతెకోస్తు దినము ఈస్టర్ తర్వాత 50వ రోజు జరుపుకుంటారు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజును పరిశుద్ధాత్మ హోలీ స్పిరిట్ శిష్యులపై దింపినటువంటి దినముగా భావిస్తారు. గట్టిగా చప్పట్లు కొడతారు, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు అంటే ఇది గ్రీకు పదం నుంచి, పెంతెకోస్తు గ్రీకు పదం ఇది. పెంతెకోస్తు దినము నాడు శిష్యులపై ఏ అభిషేకం అయితే రిలీజ్ అయిందో ఆ అభిషేకము రిలీజ్ అయినటువంటి దినాన్నే పెంతెకోస్తు దినము అంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎందుకని ఈ దినాన్ని జరుపుకుంటారంటే, పరిశుద్ధాత్మ దేవుడు తన అభిషేకాన్ని, తన శిష్యులపైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దింపినటువంటి దినము కాబట్టి ఈ దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేములో అనేక మంది ప్రజలు ఉన్నారు. కానీ ఎందుకని ఆ మేడగదిలో ఉన్నటువంటి వారిపైనే దేవుడు రిలీజ్ చేశాడంటే, వారు దేవుని మాటలకు ఒబే అయ్యారు కాబట్టి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనాడు బలమైన అభిషేకం వారి మీదికి దిగి రావడం జరిగింది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు చదివి సహాయం చేయండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా. కృప కలుగునుగాక. పెంతెకోస్తు దినమున వారందరూ కూడా ఒక దగ్గర కూడి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పెంతెకోస్తు దినమున అకస్మాత్తుగా పరలోకం నుండి ఒక బలమైన గాలి వాన వెలుచున్నటువంటి శబ్దము వచ్చినప్పుడు, ఒక శబ్దము ఒక బలమైన అభిషేకముతో వారి మీదకి దిగడం జరిగింది. అన్య భాషలు మాట్లాడుతూ దేవుని బలమైన అభిషేకము పొందుకొని, ఆనాడు పెంతెకోస్తు దినము నాడు వారి పైన రిలీజ్ అయిన ఆ అభిషేకము ద్వారా బలమైన పరిచర్య జరిగింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా 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 హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ఆ పెంతెకోస్తు దినము నాడు వారు పొందుకున్నటువంటి అభిషేకం, ఆ పెంతెకోస్తు దినము నాడు పొందుకున్నటువంటి బలము, పెంతెకోస్తు దినము నాడు పొందుకున్నటువంటి బలమైన అభిషేకం, ఒక అభిషేకాన్ని పొందుకొని బలముగా దేవుని సువార్తలో వారు ముందుకెళ్ళిపోయినారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్.
ఎందుకని? దేవుని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి వారి మీద రిలీజ్ అయింది. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు చదవండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. హల్లెలూయా. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. హల్లెలూయా. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీద పడితే వారి మీద రిలీజ్ అవ్వదు. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా స్వీకరిస్తారో, ఎవరైతే ప్రాణాతి ప్రాణముగా దేవుణ్ణి ప్రేమిస్తారో, వారి మీద దేవుని అభిషేకాన్ని రిలీజ్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కృప కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు మేడగదిలో వారిపైన రిలీజ్ అయినటువంటి అభిషేకం ఎందుకు మన పైన రిలీజ్ కాలేకపోతుంది? ఆనాడు పెంతెకోస్తు దినమున రిలీజ్ అయినటువంటి అభిషేకం ఎందుకు రిలీజ్ అవ్వడం లేదంటే, వారు ఏ విధంగా అయితే దేవుణ్ణి నమ్మారో, వారు ఏ విధంగా అయితే దేవుని శక్తిని అనుభవించారో, వాళ్ళు ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రేమించారో, వారు ఏ విధంగా అయితే దేవుని ఆజ్ఞలకు లోబడ్డారో, మనము కూడా దేవుణ్ణి ప్రేమించగలిగితే, మనము కూడా దేవుని ఆజ్ఞలు గనుక దేవుని ఆజ్ఞలు గనుక పాటించగలిగితే, అప్పుడు దేవుని అభిషేకం మన మీదకి దిగి వస్తుంది. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని అభిషేకాన్ని మనం పొందుకోవాలా? దేవుని ఆత్మను మనం పొందుకోవాలా? దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఊపిరితో పాటు దేవుని ఆత్మ నీలో ఉండాలి. ఏదో బ్రతికి ఉన్నామంటే బ్రతికి ఉన్నాం కాదు, ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం కాదు, ఏదో ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం కాదు. ప్రార్థనలో ఊపిరి ఉందా? నీ ప్రార్థనలో జీవం ఉందా? నీ ప్రార్థనలో శక్తి దాగి ఉందా? గట్టిగా ప్రార్థన చేస్తే అయిపోలే. నీ ప్రార్థనలో శక్తి ఉండాలి, నీ ప్రార్థనలో బలం ఉండాలి, నీ ప్రార్థన దేవుని చెంతకు చేరాలి, నువ్వు చేసే విజ్ఞాపన దేవుని పాదాల దగ్గరకు చేరాలి. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. నమ్మాలా యేసయ్య నామంలో శక్తి ఉందని? నమ్మాలా? ఏం చేయాలా చెప్పండి అమ్మా, ఏం చేయాలమ్మా? యేసయ్య నామంలో ఏముందో నమ్మాలా? చెప్పాలా? ఏం చేయాలా? యేసయ్య నామంలో ఏముందని చెప్పాలి? శక్తి ఉందని నమ్మాలా? ఎప్పుడైతే శక్తి ఉందని నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆ శక్తి ఉందని విశ్వాసముతో నువ్వు గ్రహించగలగాలి. నేను ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందా? నేను ప్రార్థన చేస్తే సూచక్రియలు జరుగుతాయా?
నేను ప్రార్థన చేస్తే నిజమేనా నీ జీవితంలో జరగదు. ఎప్పుడైతే ఆత్మతో సత్యముతో నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. యేసయ్య నామంలో ఏమున్నది చెప్పు గట్టిగా. హల్లెలూయా. యేసయ్య నామంలో హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య నామం. ఓకే, యేసయ్య నామంలో హల్లెలూయా. లేచి నిలబడదామా ఒకసారి. ఇక్కడే ఉన్నారా, ఉన్నట్టుగా ఉన్నారా? ఇక్కడే ఉన్నారా అందరూ? ఈ గొడుగులు కొంచెం డౌన్ చేయండి. ఇంకా ఇంకా ఇటు పక్క జరిపాయి, ఇంకా ఇటు జరిపాయి. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొడదాం. గ్లోరీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఏం చేస్తున్నారు అందరూ? ఏం చేస్తున్నారమ్మా? పాట పాడుతున్నారా? హల్లెలూయా. 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 చెప్పండి, ఏం చేస్తున్నారు అందరూ? ఆయన నామంలో శక్తి ఉందని ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు కనుక నువ్వు నమ్మగలిగితే ఆనాడు పెంతెకోస్తు దినమున వారిపైన రిలీజ్ అయినటువంటి అభిషేకం, పరిశుద్ధాత్మ ఈరోజు నీ మీదికి దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కొంచెం ఇటొక కాలు, ఇటొక కాలు. ఆమేన్. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్యా, యేసయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. గ్లోరీ. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. చప్పట్లు కొట్టాలా? చప్పట్లు కొడదాం.
ప్రతి పాపాలను క్షమించే దేవుడు, పాపిని పవిత్రపరచే దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం, పాపిని పవిత్రపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నా యేసు నామములో శక్తి దాగి ఉన్నది, నా యేసు నామములో మహిమ దాగి ఉన్నది, యేసయ్య నామములో బలము దాగి ఉన్నది, యేసయ్య నామములో అభిషేకము దాగి ఉన్నది, యేసయ్య నామములో బలమైన అభిషేకము దాగి ఉన్నది. నీవు గనుక నమ్మితే, నీవు గనుక నమ్మితే అభిషేకాన్ని పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు, అభిషేకాన్ని పొందుకుంటావు. శక్తిని యేసయ్య నువ్వు గనుక నామములో నమ్మితే శక్తి ఉన్నదయ్యా, అభిషేకాన్ని పొందుకుంటావు. రికాండాల రబా హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. బిగ్గరగా చప్పట్లు కొడదామా? బిగ్గరగా 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 హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కూర్చుందాం, కూర్చుందాం. హల్లెలూయా. కృప కలుగును గాక. నమ్మితే చెప్పండి, నమ్మితే చాలు నీవు, పొందుకుంటావు శక్తిని, ఓహో నమ్మితే చాలు నీవు. పొందుకుంటావు శక్తిని. ఒక బ్యాచ్ ఉంటుంది. ఏ బ్యాచ్? అబ్బు నిజమేనా? అబ్బు నిజమేనా? అబ్బు నిజమేనా? ఈ బ్యాచ్కి మనం చెప్పలేం. ఏ బ్యాచ్కి చెప్పగలుగుతామంటే నమ్మితే చాలు నీవు, పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు, ఓహో నమ్మితే చాలు నీవు. ఏ నామములో చెప్పాలా? ఏ నామములో? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో. ఉన్నదయ్యా. ఎలా నమ్మగలగాలంటే ఎలా నమ్మాలి తెలుసా? ఎలా నమ్మాలంటే థామస్ అల్వా ఎడిసన్ వాళ్ళ తల్లి నమ్మింది, నా కొడుకు గొప్పవాడవుతాడని. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అరే నా కొడుకు పిచ్చోడు కాదు, వెర్రోడు కాదు, నా దేవుడు నాకు ఇచ్చాడు. ఆమేన్. నా దేవుడు నాకు ఇచ్చాడు ఈ కుమారుణ్ణి. ఆమేన్. ఇచ్చినది మనిషి కాదు, ఇచ్చింది జీవం లేని వ్యక్తి కాదు, ఇచ్చింది చెట్టునో పుట్టనో కాదు, ఇచ్చింది రోషము కలిగిన దేవుడు. ఆమేన్ ఆమేన్. నా దేవుణ్ణి నా కుమారుణ్ణి నా దేవుడే
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తిగా చేస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శక్తి దాగి ఉన్నది. నీ బిడ్డలను గమ్యానికి చేర్చుటలో శక్తి దాగి ఉన్నది. ఆమేన్. నీ పిల్లలను ఒక గొప్ప స్థితిలో నిలిచోబెట్టడానికి శక్తి దాగి ఉన్నది. ఆమేన్. శక్తి దాగి ఉన్నది. ఆ శక్తి, ఆ శక్తిని మాత్రమే నువ్వు నమ్మాలి. ఆమేన్. ఏ పాస్టర్ని నువ్వు నమ్మొద్దు, ఏ వ్యక్తిని నువ్వు నమ్మొద్దు. పాస్టర్ అమ్మ తేజని అస్సలకి నమ్మొద్దు. ఎవరిని నమ్మాలా? శక్తి కలిగిన యేసుని నామమున. శక్తి కలిగిన దేవుణ్ణి నమ్మాలా. ఆమేన్. దేవుని వైపు చూడాలి. మనుషుల వైపు చూడగలిగితే నీ మీదకి అభిషేకం దిగి రాదు. దేవుని వైపు చూడాలి. ఆమేన్. అప్పుడే నీ మీదికి ఒక బలమైన అభిషేకము, బలమైన దుప్పటి యేసు నామములో దిగి వస్తది. ఆమేన్. 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 హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. లూకా సువార్త 24వ అధ్యాయం 49వ వచనం. ఇదిగో ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి ఆ పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. హల్లెలూయా. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఏంటి ఆయన వాగ్దానం చేశాడు? ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ రిలీజ్ చేస్తా అన్నాడు. చెప్పు గట్టిగా, కొట్టు గట్టిగా చెప్పలు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనుభవము లేకపోతే, పరిశుద్ధాత్మ అభిషేకము, దేవుని శక్తి అభిషేకము లేకపోతే ఎట్లుంటుంది తెలుసా? సీరియల్ చూడబుద్ధి అవుతుంది, సినిమా చూడబుద్ధి అవుతుంది, అమ్మాయిలకు లైటింగ్ చేయాలనిపిస్తుంది, అమ్మాయిల వైపే చూడాలనిపిస్తుంది, అమ్మాయిలకేమో అబ్బాయిల వైపు చూడాలనిపిస్తుంది. అమ్మాయి కనపడితే స్టైల్ మారుతుంది, ఇట్లా నడక మారిపోతుంది. అమ్మాయి కనపడితే ఇక అమ్మాయికి అబ్బాయి కనపడితే నడక మారిపోతుంది. ఇట్లా మంచిగానే ఉంటుంది, ఇట్లా ఇట్లా అంటూ ఉంటాడు. ఇవన్నీ ఏంటిదంటే లూసిఫర్ చేష్టలు. దేవుని ఆత్మతో నింపబడిన వారు దగ్గర ఇవి ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడిన వారి దగ్గర ఈ చేష్టలు ఉండవు. చాలా మంది సేవకుల పిల్లల్ని చూస్తున్నా నేను. టైట్ టీ షర్ట్, అమ్మాయిలు టైట్ జిన్ ప్యాంట్, స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నారు. వీరి దగ్గర పరిశుద్ధాత్మ ఉంటదా? ఆలోచించవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను. ఇంకొంతమంది బ్యాచ్, హలో ఏం చేస్తున్నావు, తిన్నావా, ఏం కూర, కోడి కూర, బా నాకు ఇష్టం కోడి కూర, నీకు ఇష్టం కాబట్టి తింటున్నా. తల్లి ఇంటది, కొడుకు మాట్లాడే ఫోను, రే ఎవర్రా, నా లవర్లే అమ్మా, నాకెప్పుడు చూపితా. అప్పుడే కర్ర పట్టుకొని బెల్ట్ పట్టుకొని కొట్టదా, వాడిని ఎంకరేజ్ చేస్తుంది. ఏం చేస్తుంది?
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి తల్లి అయితే ఖండిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి అనుభవము లేదు, దేవుని శక్తి అనుభవము లేదు కాబట్టి ఖండించదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలకు, దేవుని ఆత్మ లేనటువంటి బిడ్డలకు చాలా వేరియేషన్ ఉంటుంది. దేవుని ఆత్మతో నింపబడినటువంటి బిడ్డలు విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారు. ఎవరైనా ఏడుస్తుంటే వారి కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వస్తాయి. దేవుని బిడ్డలకు, హల్లెలూయా, దేవుని బిడ్డలకు, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినటువంటి బిడ్డలకు ఒకరు ఏడుస్తున్నారంటే వాళ్ళకి ఏడుపు వస్తుంది. దేవుని ఆత్మ లేదు, లూసిఫర్ ఆత్మ ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లనే కావాలా, వాడికి అట్లనే కావాలా, దానికి అట్లనే కావాలా. వీళ్ళు దేవుని ఆత్మ నింపబడిన వాళ్ళ, లూసిఫర్ ఆత్మతో నింపబడిన వారా? ఆలోచించాలా. బిడ్డ డాన్స్ చేయి. ఎవరి ముందో? అబ్బాయిలందరూ ఉంటారు అక్కడ తాగి తడిసి, వాళ్ళందరి ముందు వాళ్ళు వీడియో తీసుకుంటారు. దేవుని మందిరానికి వెళ్తూ తల్లులు కూడా డాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు. లేరంటారా? కొంతమంది చెల్లెళ్ళు డాన్స్ చేస్తారు, అవి బాబు మీరు వేయరు కానీ, ఎందుకంటే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, చూడొద్దు అనుకుంటాం కానీ వెళ్తున్న దారిలో వాళ్ళు చేస్తూ ఉంటారు. పరిశుద్ధ వివాహం అనే పరిశుద్ధ వివాహము చేసుకుంటారు. మేము పోము, ఇక డీజే స్టార్ట్ అవుతుంది. మీకు ఒక విషయం తెలుసు, ఒక పాట విన్నా నేను, బెత్లెహేములో సందడి డుపుకుచుకుం, ఆ సాంగ్కి కూడా డీజే పెట్టారు, రీమిక్స్. నిజంగా ప్రియమైనటువంటి దేని బిళ్ళారా, చాలా బాధతో ఈ మాటలు చెప్తున్నాను. అందుకనే కదా మిమ్మును బట్టి నా నామము అన్యజనుల ముందు హేళన పడుతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, ఆత్మ లేనివాడు నా వాడు కాడు అంటున్నాడు. దేవుని ఆత్మ ఉన్నవాడికి దేవుని ఆత్మ గద్దిస్తుంది. దేవుని ఆత్మతో నింపబడినటువంటి చెల్లెమ్మకు, ఆ చెల్లెమ్మ గుండెలో ఆ ఆత్మ గద్దిస్తుంది. నువ్వు చేసేది తప్పు అని. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అమ్మాయిలు కనపడగానే ఏ విధంగా ఉంటున్నావు నువ్వు? అబ్బాయిలు కనపడగానే ఏ విధంగా బిహేవ్ చేస్తున్నావు? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావు? కొంతమందిని చూస్తుంటా నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, మెలకలు తిరిగిపోతూ ఉంటారు. ఎందుకు అట్లా? మళ్ళీ అబ్బాయిలు వెళ్ళిపోగానే మామూలుగానే ఉంటారు. హల్లెలూయా. అదే మాటలో తీరు కూడా, ఏం పేరమ్మా అంటే, అన్న నా పేరు షారోన్ అంటే నార్మల్గా చెప్పొచ్చు కదా. అబ్బాయిలందరూ వెళ్ళిపోయారనుకో, మళ్ళీ ఏం పేరు అంటే, అన్న షారోన్ అన్నయ్య. అంటే లూసిఫర్ కదులుతూ ఉంటాడు వాళ్ళలో, అంతే. ఇట్లా లూసిఫర్. ఇప్పుడు దేవుని ఆత్మ లేకపోతే వారిలో లూసిఫర్ ఆత్మ తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక ఆత్మ అయితే ఏలాడుతూ ఉంటుంది. ఉంటుందా? అవునా కాదా? చెప్పండి, చెప్పాలమ్మా, చెప్పాలి. దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ తప్పకుండా ఉంటుంది. ఒక్కసారి గుండె మీద చేసుకుందాం.
నాలో దేవుని ఆత్మ ఉంది అని చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా ఎవరన్నా? దమ్ము కావాలి. నాలో దేవుని ఆత్మ ఉంది అని చెప్పగలిగే దమ్ము మనలో ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మతో నింపబడినప్పుడు, దేవుని ఆత్మతో మనం నింపబడాలా. తల్లికి తండ్రికి తెలియకుండా ఎన్నిసార్లు చాటింగ్లు చేసినా దేవుడికి తెలుస్తుంది. తండ్రికి తెలియకుండా తల్లికి తెలియకుండా ఎంత చాటింగ్లు చేసినా పరమ తండ్రికి తెలుస్తుంది. పరమ తండ్రికి తెలుస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి వెళ్తే చాటింగ్లు చేస్తున్నారా? దేవుని మందిరానికి వెళ్తూ వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారా? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా దురాత్మ నీలో ఉంది, అయ్యా నాలో ఉన్న దురాత్మను తొలగించు ప్రభువా. నా తల్లికి నా తండ్రికి నేను మంచి పేరు తీసుకురావాలా. నేను ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి పొందాలా. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. నీ తల్లిని నువ్వు ఎదురు అమ్మా ఏంటి నేను అంతే చేస్తా. డాడీని కూడా నేను అంతే చేస్తా. చేసుకో. ఎవరు తవ్వుకున్న గోతులో చెప్పాలా? ఎవరు తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని శక్తిని పొందుకుంటారు. అబ్బాయిలను ప్రేమించేవారు దేవుని శక్తిని పొందుకోలేరు. అమ్మాయిలను ప్రేమించేవారు దేవుని శక్తిని చెప్పరా? ఇంత నెమ్మదిగా వస్తుందంటే పొందుకోలేరు. సీరియల్ని ప్రేమించేవారు దేవుని శక్తిని, సినిమాలను ప్రేమించేవారు దేవుని శక్తిని పొందుకోలేరు. కేవలము దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే, దేవుణ్ణి ప్రేమించేవారు మాత్రమే దేవుని శక్తితో నింపబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. నీ ఇంట్లోకి అన్యులు అడుగు పెట్టారంటే దేవుని వాక్యము దేవుని సాక్ష్యం రావాలా. ఆ సాక్ష్యం చూసి ఏంటమ్మా ఏదో చెప్తున్నారు, నిజమేనా? మీ యేసయ్యని నమ్ముకుంటే నిజమేనా? ఇలా జరుగుతుందా? అవును జరుగుతుంది. నీ గృహమే ఒక సువార్త కూటమిలాగా మారిపోవాలా. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ గృహము పరిశుద్ధాత్మతో నింపబడాలి. నీ గృహములో పరిశుద్ధాత్మ అభిషేకము రిలీజ్ కావాలి. నీ గృహములో దయ్యాలను పెట్టుకొని మన పిల్లలలో దూరద దయ్యం చెప్పాలా. మన గృహాలలో దయ్యాలను పెట్టుకొని, దయ్యాలు నడిచే స్క్రీన్లను పెట్టుకొని పరిశుద్ధాత్మ దిగిరా అంటే వస్తాడా? కప్పు కూడా దాటడు. మన పిల్లలలో పరిశుద్ధాత్మ శక్తి దిగి రావాలి అంటే మన గృహమంతా కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు. ఆ అగ్నిలో నుండే నీవు మోషేని దర్శించినావే. నీలో
నీలో అగ్ని మండాల. ఆమేనని. ఆ అగ్ని నీలో నుంచి నీ కొడుకులోకి పాస్ కావాలా. ఆ అగ్ని నీ కొడుకులో నుంచి నీ కూతురులోకి పాస్ కావాలా. ఆ అగ్ని ఆ కూతురులో నుంచి భార్యలోకి పాస్ కావాలి. ఆ అగ్ని ఇంకొక కొడుకులోకి రిలీజ్ కావాలా. ఆ అగ్ని నీ కుటుంబ సభ్యులందరిలో పాస్ కావాలి. ఎప్పుడు మనం మండాలా. చెప్పాలా? ఏం చేయాలమ్మా? చెప్పాలా? చెల్లెమ్మ చెప్పు. మనం మండాలా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మనం మండితే అనేక మంది మండుతారు. ఆమేన్. మనం చల్లారిపోతే అనేక మంది చల్లారిపోతారు. హల్లెలూయా. 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 కృప కలుగునుగాక. మన అనాథ పిల్లలు ఉన్నప్పుడు ఇంత బాక్స్ ఉండేది. ఇంత బాక్స్ బూడిదిగడ్డ బస్తీలో ఆరాధన జరుగుతుంటేనే అభిషేకం రిలీజ్ అయ్యేది. ఆమేన్. ఆమేన్. ఒక్కొక్కరు అన్య భాషలు మాట్లాడే వాళ్ళు. చిన్న 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 పిల్లలు. ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి ఇట్లా ఇట్లా వేసుకుంటున్నారు షర్టు. మా పిల్లలు ఇట్లా ఎవరికి ఏం చెప్పేటట్టు లేదు. పెద్ద పిల్లలు అయిపోయారు. ఏం డాడీ అంటున్నారా మీ పిల్లలు? కానీ ఆ రోజు బూడిదిగడ్డ బస్తీలో చిన్న చిన్న పిల్లల మీదకి అభిషేకం దిగొచ్చింది. హల్లెలూయా. అదే అభిషేకం ఈరోజు నువ్వు గనక ఆశపడితే, ప్రభువా నీ అభిషేకం అనుభవించాలని ఒక ఆశ ఉందయ్యా, అయ్యా నీ ఆత్మ పొందుకోవాలని ఒక ఆశ ఉందయ్యా, నీ అభిషేకం పొందుకోవాలని ఒక ఆశ ఉందయ్యా అని గనక నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ఇదే రోజు నీ మీదికి నీ పిల్లల మీదికి నా దేవుడు అభిషేకాన్ని రిలీజ్ చేయబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పడు. హల్లెలూయా. 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 అభిషేకం పొందుకోవడానికి రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎస్. ఇటు చూస్తున్నారు ఎందుకు? రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎస్. పిడికిలి బిగించండి. ఎస్ అనండి. ఎస్ అనండి. ఎస్. ఆర్ యు రెడీ? ఎస్. ఎస్ ఆర్ నో? ఎస్. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం చదువుడాడు. అపోస్తుల కార్యం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షుల ఎందురుదురని వారితో చెప్పాను. ఆమేన్. దేవునికి మనమే సాక్షులమై ఉండాలి. ఆమేనండి. దేవుని కార్యాలు చెప్పడానికి నువ్వే ఒక సాక్షిగా మారాలి. నువ్వే ఒక సాక్షిగా మారాలి. దేవుని శక్తిని ప్రచురింప చేయడానికి నువ్వే ఒక దేవుని సాధనముగా మారాలి. పాస్టర్ అమ్మ తేజ కాదు. హలో బాబు, పాస్టర్ అమ్మ తేజ ఒక్కడే కాదు, నువ్వే దేవునికి సాక్షిగా మారాలి. నా చెల్లెమ్మా, నువ్వు కూడా దేవునికి సాక్షికరముగా మారాలి. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు అంటే దేవుని శక్తి పొందుకున్నప్పుడు. చెప్పండమ్మా. దేవుని శక్తి పొందుకున్నప్పుడు. అప్పుడప్పుడు చెప్తా ఉంటా, అమ్మ తేజ లాంగ్వేజ్ ఏంటి చెప్పండి గట్టిగా. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? మీ మీదకి శక్తి రిలీజ్ అవుతుంది. చదవండి డాడ్ ఒకసారి 8వ వచనం. అపోస్తలుల కార్యం 1:8 చదవండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక, శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షులై ఎందుదురని వారితో చెప్పాను. మీరు పొందుకున్న అభిషేకం శక్తి చెప్పాలంటే ఫస్ట్ శక్తి పొందుకోవాలా. శక్తి పొందుకోవాలంటే ఇక్కడ ఉన్నాయన్నీ పక్కకు పోవాలా. ఎక్కడున్నాయి? నీ హృదయంలో ఉన్నాయన్నీ పక్కకు పోవాలా. ఈర్ష్య, ద్వేషము, కోపము,
లవ్వులు, మెసేజ్లు, అంతేనా? చాటింగ్లు, అవన్నీ ఏం చేయాలా? పక్కకు పోవాలా? లేకపోతే నువ్వు దయ్యమే. పైకి కనపడే, నువ్వు పైకి కనపడకపోయినా నాకు కనపడతా ఉంటుంది. మా పిల్లలకు పిచ్చిలేస్తుంది కొన్నిసార్లు. జరగబోయేది ముందే చెప్పేస్తూ ఉంటా. చెప్పినప్పుడు ఏమవుతుంది? కరెంట్ షాక్ తగులుతుంది కదా వాళ్ళకి, తర్వాత అదే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగునుగాక. దేవుని శక్తిని పొందుకున్న మనము నలుగురికి చెప్పాలా? ఆయన శక్తి టేస్ట్ ఏంటో చెప్పాలా? రుచి చూసి తెలుసుకోవాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఆయన శక్తి ఉంటే కొండలను జయించగలిగే శక్తిని దేవుడు మనకిస్తాడు. ఆమేన్, ఆమేనండి. ఎలాంటి అనుభవంలోకి వెళ్ళాలి తెలుసా? ఈరోజు నీకు ఉండడానికి ఇల్లు లేదేమో, కానీ నువ్వు నమ్మాలా నీకు 3 అంతస్తుల బిల్డింగ్ ఇస్తాడని. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీకు బైక్ లేదేమో, నువ్వు నమ్మాలా నీకు మంచి కార్ని దేవుడు ఇవ్వబోతున్నాడని. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. నీ పిల్లల్ని గొప్ప స్థితిలో దేవుడు ఉంచబోతున్నాడని నమ్మాలా. ఆమేన్. ఈరోజు నీ కుమారుడు డిగ్రీ ఫెయిల్ అయ్యాడేమో, ఇంటర్ ఫెయిల్ అయ్యాడేమో, కానీ నీ కుమారి మెడలో ఏంటది, ఏమంటారు, టై, షర్ట్, ఇట్లా ఇట్లా ప్లానింగ్ చెప్తున్నట్టుగా, ఇట్లా 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 వాడు వివరిస్తున్నట్టుగా దర్శనము మనం చూడాలి. ఆమేన్, ఆమేన్ అనండి. హల్లెలూయా. కృప కలుగును గాక. నీవు పొందుకున్న ఆ శక్తిని అనేక మందికి సాక్ష్యం రూపంలో చెబుదువు గాక. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజబాబయ్య గారు చెప్పాడు, ఏమని తెలుసా? రాజబాబయ్య గారు, కొండలలో లోయలలో అడవులలో పాడాలి. కొండలలో లోయ అడవులలో నన్ను గమనించి నావా, ఏం చేస్తున్నారు మీరంతా? ఏం చేస్తున్నారు? ఇదేం లెక్క? చప్పట్లు కొడితే సాతాన్ గాడు చెంప పగిలిపోవాలా? కొట్టు, కొట్టు గట్టిగా చప్పట్లు. వారానికి ఒకసారే కదా చర్చికి వచ్చేది. నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నేనే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతూనయ్యా, నీ
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప Amen. మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచునయ్యా నిన్నే గణపరచునయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే గణపరచునయ్యా యేసయ్యా యేసయ్యా పాడాలి యేసయ్యా 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 వన్ మోర్ యేసయ్యా యేసయ్యా పాడాలి యేసయ్యా 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 నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా దేవా నిన్నే నిన్నే నీ కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టాలి యేసయ్యా 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 కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో కుండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించిన పాడాలి నన్ను గమనించినావా నన్ను నడిపించినావా ఆమేన్ యేసయ్యా 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 రాజబాబయ్య గారు పొందుకున్న ఆత్మ చెబుతున్నాడు సాక్ష్యంలో ఏమని కొండలలో నాకు తోడుగా ఉన్నాడు నిందలలో మరణ ఛాయలో మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు నాకు తోడు నీడుగా ఉన్నాడని సాక్ష్యం చెప్పి చక్కని పాట రాశాడు ఈరోజు నీవు కూడా దేవుడు నీ జీవితంలో చేస్తున్న అద్భుతాలను సాక్ష్యం చెప్తున్నావా ఆ శక్తిని బట్టి చెప్పగలిగే దమ్ము నీలో ఉందా ఆగిపోతున్నా దేవుని శక్తి నీలో అసలు ఉన్నట్టుగా ఉందా లేదా ఇంకా పొందుకోలేదా అయితే అడుగు ఈరోజు అయ్యా నీ శక్తితో నన్ను నింపు నీ బలముతో నన్ను నింపు నీ అభిషేకముతో నన్ను నింపు Amen. ఒక బలమైన అభిషేకం ఒక బలమైన అభిషేకం నా మీదకి దిగిరా అని గనక నువ్వు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు గగనమును చీల్చుకొని తన ఆత్మతో ఈరోజు దిగి రాబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పులో, Amen. కొట్టు గట్టిగా చెప్పులో. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 7వ అధ్యాయం 38 39 చదువు డాడీ. యోహాను సువార్త 7వ అధ్యాయం 38 39 తొందరగా.
నాయందు ఆ. విశ్వాసముంచు వాడెవ్వడు ఆ. లేఖనము చెప్పినట్టు ఆ. వాని కడుపులో నుండి ఆ. జీవజల నదులు పారునని ఆ. బిగ్గరగా చెప్పెను. ఆ. తన యందు విశ్వాసముంచువారు తన యందు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆ. ఆయన ఆ. ఈ మాట చెప్పెను. ఆ. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆ. ఆత్మ ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. హల్లెలూయా. మీరు దేవుణ్ణి గనుక మహిమ పరిస్తే దేవుని ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు ఆ. మీరు ఆ. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆ. ప్రతివాడు ఆ. యేసుక్రీస్తు నామమున బాప్తిసము ఆ. పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను ఆ. వరము పొందుదురు. హల్లెలూయా. బాప్తిసము కూడా పొందాలి. నెంబర్ 3 అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 32వ వచనం. మేమును ఆ. దేవుడు ఆ. తన విధేయులైన వారికి ఆ. అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు ఆ. సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు అక్కడ? పేతురు. హల్లెలూయా. అందుకనే తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. చెప్పండి గట్టిగా. నా మాటలు అర్థమవుతున్నాయా వ్యర్థమవుతున్నాయా? తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. ఎప్పుడు తిననోళ్ళు నిజమేనా, ఇదంతా నిజమేనా అనుకుంటాం. ఈరోజు ఒక బలమైన అభిషేకముతో మనము నింపబడదాము గాక. ఆమేన్. కొట్టు గట్టిగా చబళ్ళ. హల్లెలూయా. ఒక బలమైన అభిషేకం, ఒక బలమైన అభిషేకం. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కృప కలుగును గాక.